ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలను అవ్వండి. బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఆదాని. ఈ యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం జగన్. పాయకరావుపేటలో దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత, ప్రముఖ ఉద్యమకారుడు, అభ్యుదయవాది మేనక శాంతన్ రామరాజు జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శాంతన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 23వ వార్డులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ, మగ్గం వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శిశు సంరక్షణ కేంద్రంలో పసిపాపలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారితో పాటు పాల్గొన్న డాక్టర్ రవీందర్ మరియు వివిధ సంఘాల నాయకులు నారాయణ సింగ్, గొర్రె చెట్టిబాబు తదితరులు ప్రజలు పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపగా శాంతన్ రామరాజు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మేనకా శాంతన్ రామరాజు ఇద్దరు దంపతులు, పుణ్య దంపతుల యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ పుట్టినటువంటి చంటి పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి, చంటి పిల్లలకి వస్త్రాలు మరియు పళ్ళు పలహారాలు పంపిణీ చేయడం అనేది చాలా శుభకరం. ఇది అన్నగారు మీరిద్దరూ పుణ్య దంపతులు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాలి. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఎక్కడో మనం రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటూ ఏదో కాల్చుకుంటూ చాలామంది శరీరాలు కాలిపోతూ ఉంటారు. అలాంటివి కాకుండా అంటే ఒక చింతన భావంతో, ఒక ఆధ్యాత్మిక చింతన భావంతో, పరోపకారం అనే ఒక ఉద్దేశంతో పిల్లలకి ఒక తనకు తోచిన విధంగా వారు పిల్లలకు ఒక బహుమానంగా, గర్భిణీ స్త్రీలకి పళ్ళు పొలాలు బహుమానంగా అందించడం అనేది మంచి శుభసూచకం మరియు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. అన్నగారు మీకు ఇద్దరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాఘవారెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా గల గ్రౌండ్స్ లో నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ చైర్మన్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఘవారెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సురేష్ రెడ్డిని అభినందించారు. వారి తమ్ముడు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనే నానుడితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, యువత అంతా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో పాల్గొని ఆపదలో ఉన్న వారికి, బ్లడ్ లేని వారికి ఉచితంగా అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ అధినేత వినోద్ బాలు, జాగారపు శ్రీను, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఢిల్లీ, నాగు, శరత్, రాఘవారెడ్డి, బొడ్డేపల్లి సంతోష్ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సూర్యనారాయణ రెడ్డి, రాఘవారెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్. ఈ రోజు జరుగుతున్న మెగా రక్తదాన శిబిరానికి వచ్చిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇప్పుడు 10 అయింది, టైం 10 గంటల లోపు ఇప్పుడు 70 దగ్గర వచ్చేయండి. మా టార్గెట్ 200 చిల్లర పెట్టుకున్నామండి. ఈ కార్యక్రమం ఎంతలా దిగ్విజయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన కేఎన్ఆర్ సార్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన గాజువాక ఉడా కాలనీ డబల్ రోడ్లో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి వందే భారత మన గాజువాక వినోద్ బాలు గారు, అదేవిధంగా రక్తదానం ఎందుకంటే సురేష్ రెడ్డి గారు వాళ్ళ సోదరులు రాఘవరెడ్డి గారు ప్రమాదవశాత్తు
రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు బ్లడ్ కూడా అవసరమైందని తెలిసింది. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే తమ్ముడికి మీద అభిమానంతో, బ్రదర్ మీద అభిమానంతో ఈయన ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి గాజువాక ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు స్పోర్ట్స్లోను అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పైగా 200 యూనిట్లు రక్తదానం చేయడం అనేది గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారో యువకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన గొప్ప వాళ్ళు అవుతారు. మరి సమాజంలో మానవతా దృక్పథంతో ఇలా ముందుకొచ్చినటువంటి యువత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి సురేష్ రెడ్డి గారికి, రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఆదాని గంగవరం పోర్టు మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జాలహరిపల్లెపాలె గ్రామ పెద్ద కదిరి భూలోక అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు జాలహరిపల్లెపాలె కమ్యూనిటీ హాల్ వద్ద జాలహరిపల్లె గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాని గంగవరం పోర్టు ప్రతినిధులు రమేష్, ప్రసాద్ పాల్గొని మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. డాక్టర్స్ పర్యవేక్షణలో ఈసీజీ, బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టు, కంటి, అలాగే దంతా మరియు వినికిడి పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు. రిహాబిలిటేషన్ కాలనీకి గంగవరం పోర్టు ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి సత్తయ్య, కాసారపు సత్తయ్య, చింతపల్లి నూకన్న, కదిరి సత్తయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మనము జాలారిపల్లిపాలెంలో ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. అది సిఎస్ఆర్లో భాగంగా అదాని గంగవరం పోర్టు వారిచే అదాని ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎటువంటి కార్యక్రమాలైనా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఏదైనా కనుక రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే అది మన ఊరు పెద్దలందరూ కూడా కూర్చొని సమీక్షించుకొని ఖచ్చితంగా ఈ సర్వీస్ మనకి కావాలి అని వాళ్ళు కనుక అనుకున్నట్లయితే దాన్ని ఒక పేపర్ మీద మనం తీసుకొని వచ్చి మనకి దగ్గరికి అదాని ఫౌండేషన్ వారికి ఆ ఫీల్డ్ స్టాఫ్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా హయ్యర్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లోనే అది ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా మనకు సత్తయ్య కానీ, లేకపోతే వాళ్ళ గ్రామ పెద్దలు కానీ లాస్ట్ టైం వచ్చేసి మా విలేజ్లో 2-3 సమస్యలు చెప్పారు. ఒకటి, మాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయండి, కంటి పరీక్షలు కూడా కావాలన్నారు. దాంట్లో విధంగా కొన్ని వీధులు ఏవైతే ఉన్నాయో ఆ వీధుల్లో ఖచ్చితంగా కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మరీ డార్క్ ప్లేస్లో అయితే దాదాపు ఒక 15 వరకు ఐడెంటిఫై చేశారు. కానీ ఒకేసారి 15 ఇవ్వడం కుదరదు కాబట్టి 5 ప్లేస్లు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. 1-2 రోజుల్లో సోలార్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అభ్యర్థన మేరకు మనం ఈరోజు హెల్త్ క్యాంప్ పరీక్ష చేసుకుంటున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో మనకి బీపీ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా జనరల్గా ఎటువంటి పిల్లలకి కానీ, పెద్దలకి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డాక్టర్ గారు పరిశీలిస్తారు. దాంతోపాటుగా జనరల్ మెడిసిన్ అయితే ఇక్కడ ఇస్తారు. ఏదైనా ఎక్కువ రిక్వైర్మెంట్ హయ్యర్ మెడికేషన్ ఉంటే అది రిఫర్ చేస్తారు. దాంట్లో భాగంగానే మనకి కంటి ఆసుపత్రి నుండి కూడా వచ్చారు. వాళ్ళు కూడా కంటి పరీక్ష చేస్తారు. ఏదైనా మెడిసిన్ పడ్డట్టయితే మెడిసిన్తో క్లియర్ చేస్తారు. లేదు ఖచ్చితంగా కళ్ళజోడు కావాలి అనుకున్నట్టయితే కళ్ళజోడు కూడా అదాని ఫౌండేషన్ వారు ఫ్రీగా ఇస్తారు. లేదు క్యాటరాక్ట్ కనుక పడుతుంది అంటే క్యాటరాక్ట్ కూడా చేయించే ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా, రిఫర్ కూడా. సో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ సభ్యులు గంగవరం పోర్టు వారు మనకి అదాని ఫౌండేషన్ వారిచే నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అండి. ఇటువంటి హెల్త్ కార్యక్రమాలు దాదాపు లాస్ట్ 2022 ఆగస్టు నుండి మనం ఇప్పటి వరకు 8 కార్యక్రమాలు చేపట్టాము. ఈ 8 కార్యక్రమాల్లో కూడా దాదాపుగా మనకి 1572 మంది లబ్ధి పొందారు. దాంట్లో కళ్ళజోళ్ళు అయితే 822 మంది ఇప్పటి వరకు లబ్ధి పొందారు. లాస్ట్ టైం మనము 82 మందికి NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో బీపీ, షుగరు, క్యాన్సర్ ఇవన్నిటిని కూడా పరిశీలించేసి ఒక 6 మాత్రము వాళ్ళ రక్త నమూనాలు తీసిన తర్వాత కొంత ఇబ్బందిగా ఉంది, వాళ్ళని హయ్యర్ మెడికల్ కూడా తీసుకెళ్లారు. సో ఇటువంటి కార్యక్రమాలు ముందుకు మళ్ళీ తీసుకెళ్తూ ఉండాలని తెలియజేస్తాం. అంటే ఎంతో విలువైన డే అయినా సరే ఈరోజు మెడికల్ కోసం మన జాలర్పల్లిపాలెం గ్రామ పెద్దల అభ్యర్థన మేరకు మరి గంగవరం అదాని ఫౌండేషన్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు గారు అలాగే వారి బృందం మరి వెళ్ళిన వెంటనే మాకు ఈ యొక్క డేట్ ఇచ్చి ప్రముఖ డాక్టర్లలో ప్రత్యేకమైన హాస్పిటల్ని తీసుకొచ్చి హెల్త్ చెకప్లు చేయించడం మా గ్రామంకి ఎంతో ఆనందదాయకం సార్. అదేవిధంగా మరి బీపీ, షుగరు, ఈసీజీ అలాగే ఐ క్యాంపు, మరి మహిళలకు ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించడం మాకు ఎంతో హర్షణీయంగా ఉంది సార్. మరి ఇంకా ఇలాంటి ఎన్నో విలువైన
సమయాల్ని మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తూ మా యొక్క అభ్యర్థన మేరకు డెవలప్మెంట్ విషయంలో గ్రామ డెవలప్మెంట్ కోసం ఇంకా ముందు కార్యక్రమాల్లో పెద్దలందరూ ఐక్యమత్యగా ఉండి చేయించుకోవడానికి అందరూ మా జాలపల్లిపాలెం పెద్దలందరూ ఐక్యమత్యతో ఉన్నాం సార్. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడూ ఉంటే మేము ఎల్లప్పుడూ మీ యొక్క మేలు మర్చిపోం సార్. థ్యాంక్స్ సార్. ఈ యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఒంటరి పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? దుష్ట చతుష్టానికి గజ దొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే 2 నెలల్లో మనకు యుద్ధమే. ఈ 2 నెలలు మీరు సైన్యంగా పనిచేయాలని, దుష్ట చతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు సీఎం జగన్. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు, జిత్తులను నమ్ముకోలేదు, మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5 నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లెమ్మను అడగండి. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను. ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ కొత్తపల్లి మండల పరిధిలోని వైఎస్ఆర్ ఆసరా 4వ విడతలో భాగంగా 1620 సంఘాలు 1600 మంది లబ్ధిదారులకు గాను 13,18,00,000 చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్, నానిమాదిరెడ్డి దొరబాబు, ఏపీఎం సకీనా, ప్రియదర్శిని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇచ్చినవన్నీ కూడా సక్రమంగా రాజకీయ చేసినటువంటి విధానంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అని దిశగా ఎవరన్నా ఉంటే మీరు రండి, తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఆ విధంగా గడపగలకి ద్వారా తెలియజేస్తూ ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు వెళ్దామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాలి. ఇది మీకే వదిలిపెడుతున్నాం, మీకే స్వేచ్ఛ చేస్తున్నాం. మీ గ్రూపుతో మీరు మాట్లాడుకుని ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలి, ఎవరు మనకి మంచి చేశారని నిర్ణయించుకోమని మీ అందరికీ నేను చెప్తూ, మరి నా వైపు నేను ఎంపీగా అదేవిధంగా మరి మాకు సమన్వయం చేస్తూ ఈ నియోజకవర్గాన్ని నడిపించడానికి ఒక మహిళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. గతంలో కూడా మా ఇద్దరి శాసనసభ్యులు అంతకుముందు 2వసారి శాసనసభ్యులు మన సోదరులు దొరబాబు గారు అదేవిధంగా గతంలో కూడా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా సంఘటన చేయడానికి అవకాశం ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మా అందరి తరఫున కూడా మీ అందరికీ ప్రజలు బాగుండాలంటే, జనం బాగుండాలంటే, జనం గౌరవంగా ఉండాలంటే జగన్ రావాలి. జనం గౌరవంగా
రోజు రోజుకి పెరుగుతున్న ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుకి పెరుగుతున్న ప్రజా మద్దతు. మీ వెంటే మేమంతా అంటూ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు వస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. లింగంపర్తి సుబ్బారావు గారి స్వగృహానికి విచ్చేసిన ఇలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం, రౌతలపూడి మండలాల పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు కలిసి మద్దతు తెలియజేశారు. సుబ్బారావుకి ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా పేరు ప్రకటించిన నుంచి నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా పెరుగుతున్న మద్దతు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పలు గ్రామాల ప్రజల నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ప్రతిపాడు మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఒమ్మంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మామిడి నరసింహమూర్తి కలిసి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు వరపుల సుబ్బారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెహారా రాజరాజేశ్వరి, దొరబాబు, సొసైటీ ప్రెసిడెంట్ కొప్పన గంగారావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుకి పెరుగుతున్న ప్రజా మద్దతు. మీ వెంటే మేమంతా అంటున్న ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లింగంపర్తి సుబ్బారావుకి స్వగృహానికి విచ్చేశారు. ఇలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం, రౌతలపూడి మండలాల పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు కలిసి మద్దతు తెలిపారు. సుబ్బారావుకి ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా పేరు ప్రకటించిన నుంచి నియోజకవర్గ నలుమూల నుంచి పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు పెరుగుతుంది. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పలు గ్రామాల ప్రజల నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకరావుపేట వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండలి అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా వైసీపీ ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి చిక్కాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చిక్కాల జన్మదినం పురస్కరించుకుని పాలు, బెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లంకా సూర్బాబు, వైస్ సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్, ఎంపీపీ ఇసరపు పార్వతీ తాతారావు, సోషల్ మీడియా కన్వీనర్ కెంగిపూడి రామకృష్ణ, పీరాది రాజు, వైసీపీ నాయకులు కొప్పిశెట్టి మోహన్, జగతా శ్రీను, జొన్నకోటి సూరిబాబు, లచ్చబాబు, తుమ్మల సతీష్, లావేటి సన్యాసరావు, శ్రీదేవి, సీతారత్నం, వరలక్ష్మి, మహేశ్వరి పాల్గొన్నారు. మండల అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అయితే ఆయన సాయంత్రం 5 గంటలకి స్వగ్రామమైన గంటకోటలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఆయన అభిమానులు ఈరోజు మన వైజాగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మండలం ఏంటంటే మన జిల్లా ప్రధాన అధ్యక్షుడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక జడ్పీటీసీ అయినటువంటి లంకా సూర్బాబు గారిని, అలాగే మన ఎంపీపీ ఇసరపు పార్వతీ తాతారావు గారు, అలాగే వైస్ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జగతా శ్రీనివాస్ భవానీ గారు కూడా ఇచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చిక్కాల రామారావు గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే వ్యక్తి, రైతు బాంధవ్యుడు. ఏదైనా విషయాన్ని మనం అడిగిన వెంటనే స్పందించి ఆ కార్యక్రమం పూర్తి చేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఈరోజు మన చిక్కాల రామారావు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో పేదలకేటి, అలాగే గంటకోట గ్రామంలో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్కి ఏంటి, మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికైనా ఏమైనా ఇటు హాస్పిటల్ కానీ, విద్యలో కానీ, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏ పని ఉన్నా సరే వెంటనే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే ఆయనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి అన్నీ స్పందించే ఏకైక వ్యక్తి మన చిక్కాల రామారావు. అందుకే ఆయన గుర్తించారు. పార్టీ గుర్తించి వైఎస్ఆర్ పార్టీలో అనేక పదవులను ఆయనకి వరిస్తున్నాయి. ఆయన ఏ పదవి కూడా ఆశించుకుంటూ ఉన్నా సరే మన లంకా సూర్బాబు చెప్పినట్టు పదవులే ఆయనకి అలంకారంగా, ఆయన పదవులు అడగకపోయినా ఇచ్చే పై నాయకులు ఆయన మనల్ని పొంది ఉన్నాడు. ఆయన అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజుకి ఈరోజు పాయకరావుపేటలో ఉన్నటువంటి మహిళలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీకి అభిమానులు కానీ పెద్ద ఎత్తున మన పార్టీ ఆఫీసర్కి వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిక్కాల రామారావు గారు అభిమానించే వ్యక్తులుగానే ఈరోజు మేమందరం కూడా హాస్పిటల్లో పళ్ళు, పాలు,
అలా రోగికి పంచిపెట్టడం కూడా జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పార్టీని ప్రతిష్టం చేసి ఇంకా రేపు రాబోయే ఎలక్షన్లో విజయడంకా మోగించడానికి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కూడా హామీ ఇస్తున్నాం. ఆయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని, ఆయన మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని, చేకూరాలని, ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా నియోజకవర్గ పాకిరోడ్ మండలం మా పక్క పాకిరోడ్ టౌన్ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవనీయులు 2 జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ మరియు పాయకరాపేట మండలాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శంకర్ రామారావు గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా గౌరవనీయులు జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షుడు సాయిబాబా గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అదే పందలో ఈవినింగ్ సాయంత్రం పెంటకోట వారి నివాస స్థానం పెంటకోటలో కూడా మరొకసారి కేక్ కటింగ్ జరుగుతుంది. దానికి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వస్తున్నారు. ఈవేళ రామారావు గారు మా మండలంలో కాకుండా ఏ వర్గంలోనూ అందరి మనసులో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అలాంటివి. ఎందుకంటే ఒకళ్ళు అనుకూలంగా ఎమ్మెల్యే గారు మన అనుకూల సమయంలో లేకపోయినా వారు ఏరే పనిలో ఉన్నవారికి శంకర్ రామారావు గారే మాకు చాలా విషయాలు ఆయన మా ప్రజలకు అందరూ సహకరించడం, వారి యొక్క అవసరాలు కూడా తీర్చడం జరగడం వలన ఆయనకి ఈవేళ మన జిల్లాలో మంచి పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంది రామారావు గారికి. నేను ఏం కోరుకుంటున్నానంటే ఎవరో కూడా ఇప్పుడు కూడా పదవులు ఆశించకూడదు. పదవే మనల్ని వరించాలి. పదవి ఎప్పుడు కూడా ఒక మనిషిని వరించాలి తప్ప నాకు పదవి కావాలని అనకూడదు. అలా వరించేటువంటి నెంబర్ 1 స్థానం ఉన్నటువంటి వారు శంకర్ రామారావు. ఆయన కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఏవేవి పదవులు ఆయనకు సూటబుల్ అవుతాయో ఆ పదవులన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పదవి ఎప్పుడు కష్టాన్ని ప్రతిఫలంగానే పదవులు ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. శంకర్ రామారావుకి పదవి ఇచ్చారు మాకు ఎవరైనా అనుకోకూడదు. కష్టమే. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మాకు ఇన్ఛార్జిగా అప్పచెప్పారో జోగులు గారిని, ఈవేళ రామారావు గారి కష్టం మీద ఆధారపడి వారికి గెలవలసి వస్తుంది. మేమందరం కూడా రామారావు గారిని మేమందరం ఫాలో అవుతాం. ఈ విషయంలో ఇందాక మా సాయిబాబా గారు టౌన్ ప్రెసిడెంట్గా చెప్పినట్టు శంకర్ రామారావు వెంటుంటే గెలుపు తజ్జమైనటువంటి నినాదం ఒకటి మా పాయరపల్లి వరకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా కంబాల జోగులు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి పాల్గొగా ఇస్తాం రామారావు గారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్తదానం చేయండి, ప్రాణదాతలను అవ్వండి. బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఆదాని. ఈ యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం జగన్. పాయకరావుపేటలో దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.